అందరికీ నమస్తే. మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. దేశంలో ఏ పార్టీకి ఎన్నొస్తాయి? మన తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు రాబోతున్నాయి? ఇట్లా వచ్చినాయి. కానీ ఏది క్లారిటీ లేదు. కొన్నేమో బీజేపీకి 10-12 వస్తాయని కొన్ని సర్వేలు వచ్చినాయి. కాంగ్రెస్‌కు 10 వస్తాయని కొన్ని సర్వేలు వచ్చినాయి. 9, 10. బీఆర్ఎస్‌కే 12 వస్తాయని కూడా ఒక సర్వే వచ్చింది. బీఆర్ఎస్‌కు 0 లేదా 1 వస్తాయని కొన్ని సర్వేలు వచ్చినాయి. ఇట్లా అంతా క్లమ్జీ ఉంది. అసలు ఏమైతుంది? ఒక్కొక్క సర్వే వాళ్ళందరూ అడిగేది ఓటర్లనే. అందరూ ఓట్లేసి వచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత అడిగితే బహుశా వాళ్ళేదైనా క్లూ ఇస్తే దాని ద్వారా వాళ్ళు ఎవరికి ఓటేసిండ్రు, ఎవరు మహిళ అయితే ఎవరికి ఓటేసిండ్రు, వృద్ధులైతే ఎవరికి ఓటేసిండ్రు, విద్యార్థి యువకులైతే ఎవరికి ఓటేసిండ్రు అట్లా కొద్దిగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఈ సర్వే వాళ్ళంతా చేసే అదే పని. కానీ మరి ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఇదిగో నా వెనక ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. కాంగ్రెస్ 7-8 వస్తాయంట. బీజేపీకి 8-9 వస్తాయి. బీఆర్ఎస్‌కి 0 ఇచ్చారు. ఎంఐఎం 1 ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఏబీపీసీ ఓటర్ 7-9, 7-9 0 ఇచ్చారు. పీపుల్స్ పల్స్ 1 ఇచ్చారు. ఇండియా టీవీ 6-8 అంట. కాంగ్రెస్ 6-8, 7-10 ఇక్కడ 1 ఇచ్చారు. న్యూస్ 18 1, జన్ కీ బాత్ 4-7-9-12 1, ఆపరేషన్ చాణక్య 8 కాంగ్రెస్కి ఇచ్చారు. 7 ఫిక్స్డ్ ఇచ్చారు వాళ్ళు. 7 బీజేపీ, 1 బీఆర్ఎస్. ఇండియా టీవీ మా యాక్సెస్ 4-6, 11-12 ఇచ్చింది బీజేపీకి. ఇది చాలా విశ్వసనీయత ఉన్న సంస్థ ఇది. ఎప్పుడైనా సరే చాలా కరెక్ట్ ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ 0 ఇచ్చారు. మరి ఇక్కడ ఎంఐఎంకు ఎప్పటిలాగానే 1, దాన్ని ఎవరు చేంజ్ చేయరు. ఇక్కడ చూడండి 5-8 కాంగ్రెస్ ఇచ్చారు. 7-10 బీజేపీ ఇచ్చారు. బీఆర్ఎస్కు 2-5 ఇచ్చారు. ఇంకొక సర్వే ఉంది, బీఆర్ఎస్కు 9-12 ఇచ్చారు. మళ్ళీ అదే ఎందుకు ఇట్లా డిఫరెన్స్ వస్తుంది? అసలు ఈ సర్వేలు నమ్మాలనా నమ్మకూడదా? ఒకసారి మనతో నా రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు ఏం విశ్లేషిస్తారు మీరు ఈ సర్వేల మీద? ముఖ్యంగా మనం సర్వే ఏ విధంగా చేస్తారు అనే పద్ధతి తెలుసుకోవాలన్న. దాన్ని బట్టి మాత్రమే మనం ఈ సర్వే ఎంతవరకు దాంట్లో శాంటిటీ ఉంటుందని చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఏంది అని అంటే సర్వే చేసే టైంలో ఇవి మీరు చెప్పినవన్నీ పార్లమెంటు, తెలంగాణకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇవి. అయితే శాంప్లింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? శాంప్లింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు ఒక లోక్సభలో 5-7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క అసెంబ్లీ స్థానం నుంచి వాళ్ళు కేవలం 250 మాత్రమే తీసుకుంటారు. మినిమం 250 టు హార్డ్లీ 1000 తీసుకుంటారు. జనరల్గా ఏంటంటే ఒక 10% శాంపిలింగ్ పాపులేషన్లో తీసుకుంటే మాత్రమే సంవాట్ యాక్యురసీ వస్తుంది. కానీ ఆ టైం ఫ్రేమ్లో మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళకి మ్యాన్ పవర్ సరిపోక కేవలం 250 to 1000 పర్ సపోజ్ ఒకళ్ళు నిన్న ఒక సంస్థ వాళ్ళని అడిగినాను, వాళ్ళు 250 తీసుకుంటారట కాన్స్టిట్యున్సీకి. 250 అని అంటే మీకు ఒక కాన్స్టిట్యున్సీలో 4-5 మండలాలు ఉంటాయి. సపోజ్ 5 ఉన్నాయని అంటే మీరు మండలానికి 50 శాంప్లింగ్లే తీసుకుంటారు. మండల్ హెడ్ క్వార్టరు మళ్ళీ మీకు ఆ మండల్లో ఒక 10 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కరినే అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఒక్కళ్ళు కూడా మనకు ఓటర్లు అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారన్న, డిఫరెంట్ వాళ్ళు చేసే వర్క్ను బట్టి కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. మహిళలు ఉంటారు. మహిళల్లో యువతులు ఎటువైపు వేసినారు, పెద్దవాళ్ళు ఎటువైపు వేసినారు. అందులో రైతులు ఎటు సైడ్ వేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎటు సైడ్ వేశారు, ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్ సైడ్ వేశారు, ఎట్ ద సేమ్ టైం విలేజ్లో ఉంటూ స్వయం ఉపాధి పొందే వాళ్ళు ఎట్లా వేశారు. మనకు బయట నుంచి బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి ఓటేసేటటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వేరే కంపెనీలో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వేశారు, వీళ్ళు ఇంతమందిలో ఎవరిని అడిగారు. ఎట్ ద సేమ్ టైం ఊర్లలో ఏమంటారంటే మనకు అంబేద్కర్ అని అంటాడు, ఊరు అనేది ఒక కులాల సమూహం అని చెప్పాను అంటాడు. అందులో ఏ కులం అయితే డామినేషన్ ఉంటుందో, ఏ కులం అయితే మెజారిటీ పాపులేషన్ ఉంటుందో వాళ్ళ వైపు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అట్లని కూడా మళ్ళీ అదే కులం మండల హెడ్ క్వార్టర్ మండల పరిధిగా తీసుకుంటే అదో రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక కులమతాన్ని అడిగి ఆ కులం మొత్తం ఇక్కడనే వేసిరని తీసుకోవడం సాధ్యపడదు. ఒక స్త్రీని అడిగి స్త్రీలందరూ వీళ్ళకే వేసిరు అనేది సాధ్యపడదు. అట్ ద సేమ్ టైం ఇందులో మళ్ళీ ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు, బీసీలు, ఈ విధంగా మళ్ళీ క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్ ఓటు ఎక్కడ పోయింది? మైనారిటీ ఓట్లు ఒక ఆయన అడిగినప్పుడు సపోజ్ బీజేపీకి వేసిన అని అన్నడే అనుకుందాం, మైనారిటీలు మొత్తం ముస్లిం మైనారిటీలు అంతా బీజేపీకి వేసిరని అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి లేదు. ఎస్సీలంతా ఒకవేళ కాంగ్రెస్కి వేసిరే అని అనుకుందాం, ఒక్క ఎస్సీని అడిగి నువ్వు కాంగ్రెస్ వేయడానికి ఉండదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ధర్మపురిలో ఒక సమీర్ అనే ఒక ముస్లిం యువకుడు ఓటేసి దాన్ని వీడియో తీసుకొని వచ్చిండు, బీజేపీ కొట్టేసిండు ఆయన. అఫ్ కోర్స్ ఎవరి రాజకీయ భావాలు వాళ్ళవి. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న శాంప్లింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు పరిపక్వత ఉండదు నా దృష్టిలో. ఎందుకు అని అంటే సపోజ్ అన్న మిమ్మల్ని మీరు ఎక్కడ ఓటేశారు అనగానే మీరు చెప్తారు ఎవరికన్నా,
బహుశా ఇంట్లో వచ్చి మన భార్యకు కూడా చెప్పాం ఎవరికి వేసిర్రు అని. ఎవరికి వేసినావు అని చెప్పి మనం ఇంటోళ్ళని కూడా అడగం అంత బలవంతంగా. అంటే ఆ ఓటింగ్ వ్యవస్థ అనేది అట్లా ఉంటుంది కాబట్టి మీరు యాక్యురేట్గా ఒక పర్సన్ అడగాలంటే దాదాపు మీరు ఒక 20 to 30 minutes తనతో కన్వర్జేషన్లో ఉండాలి. ఆయనకున్నటువంటి రాజకీయ అభిప్రాయాలు కావచ్చు, ఆయనకున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఒక 20 నిమిషాలు మీరు మాట మంతి కలిపిన తర్వాతనే వేయాల్సి వస్తుంది. కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో పోయే ఎంప్లాయీస్ ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకు ఆ రోజు టైం సెట్ అవుతుంది ఒక 10 కాదు. నిమిషాలు 15 నిమిషాలు ఒకరితో ఇక టైం వాళ్ళ ఫ్రేమ్లో లైన్లకు ఇంకొక దింపి, రకంగా ఉంటుంది. టైం ఫ్రేమ్లో మనం మొన్న ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్ చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఆల్రెడీ 50% పోలింగ్ అయిపోయింది. ఉమ్, 50% ఓటింగ్ వచ్చింది అని చెప్పి మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే 7 గంటలకు స్టార్ట్ అయినప్పుడు 7 గంటల నుంచి 9 గంటల వరకు వ్యవసాయ పనికి పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఎటువైపు వేసిరు అనేది ఈ ఈ సంస్థ అతను ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు ఆయనకు 10-11 అవుతుంది. నిమ్మలంగా నాస్టా చేసి అట్లా చేసి ఆయనకు ఒక 20 ఫాములు నింపుకొని రారా బాబు అని అంటే ఆయన పని అయిపోతుంది. కానీ ఎంత యాక్యురసీ ఉంది అనేది ఈ సంస్థ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చినంత లాభం ఆ కింది స్థాయిలో చేసే ఎంప్లాయీకి రాదు. కేవలం ఆయనకు డిఏలు ఆ రోజు మా అంటే 1000-1500 ఇచ్చి చేయించుకుంటారు. నా పనిని ఎప్పుడు అయిపోగొట్టుకోవాలని చూస్తాడు. బేసిక్గా పోలింగ్ సరళి చూసుకుంటే ఉదయం 7 to 10 వరకు ఒక రకంగా పోలింగ్ అవుతుంది, మధ్యాహ్నం టైంలో ఒక రకంగా అవుతుంది, 3 to 5 ఒక రకంగా అవుతుంది. ఉధృతంగా అయ్యేది ఈవినింగ్ 3 to 5, మార్నింగ్ 7 to 10 ఎక్కువ అవుతుంది. ఈ రెండు ఏదైతే స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయో ఈ టైంలలో సర్వే సంస్థ అతను అసలు రాడు అక్కడికి బూత్ దగ్గరికి. ఈయన వచ్చేది ఎప్పుడు వస్తాడు? మధ్యాహ్నం పలసగా ఉన్నప్పుడు వస్తాడు. ఈ పనులు చేసుకుంటే వాళ్ళంతా వెళ్ళిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వేసేది ఎవరు? వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయ కూలి చేసేవాళ్ళు. చాలా సార్లు నిజమైతుంటది, దగ్గర దగ్గర వస్తుంటాయి. వాళ్ళు ఒకవేళ మన అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకో ఈయన 60 వస్తాయి ఈ పార్టీకి అనుకున్నప్పుడు కనీసం 57-56 వస్తుంటాయి. అవును మేము దగ్గర దగ్గర చెప్పినాం కదా, మేము నిజం చెప్పినాం అని అంటూ ఉంటారు చాలా మంది. మరి అట్లా పోయినప్పుడు కొంత సక్సెస్ కూడా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా ఉంది కదా. మీరు ముఖ్యంగా మన తెలంగాణ ఎన్నికలే తీసుకుందాం. మన అసెంబ్లీ ఎన్నికల్లో 38 సర్వే సంస్థలు చేస్తే 38 సర్వే సంస్థలలో ఒక 36 సంస్థలు కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పారు. ఒక 2 సంస్థలు మాత్రమే కేసీఆర్ అవ్వట్లేడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఓవరాల్ శాంప్లింగ్ తీసుకుంటే అదే విధంగా ఉంది. మరి 38 సంస్థల యొక్క రిజల్ట్ ఒకవేళ కంక్లూజన్ చేసుకుంటే కూడా ఫెయిలే ఉంది కదన్న. ఇక్కడ ఎవరైతే చెప్పిండో నాగన్న అనే వ్యక్తి కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్పిండు, కాలేదు. అదే వ్యక్తి ఈరోజు అక్కడ పోయి జగన్ సీఎం అవుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కరెక్ట్ కానటువంటి వ్యక్తి అక్కడ అవుద్దా? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఒక చీకట్లో ఒక రాయి విసిరినట్టే ఉంటుంది తప్ప ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు, జస్ట్ ఎక్స్పెక్టెడ్. కానీ మీరన్నట్టు వాస్తవంగా ఇది ఎవరిని అడగాలంటే నాలాంటి వారిని కూడా కాకుండా మీలాంటి వాళ్ళు ఒక మైక్ తీసుకొని పోయి ఆ ఊర్లలో కూర్చుని ఓటింగ్ అయిపోయిన తర్వాత మర్రి చెట్టు కిందనో గ్రామ పంచాయతీ కూర్చొని ఉంటారు. మైక్ లేకపోతేనే ఎవరు పలకరు, మైక్ పెడితే ఆయనతో మాట్లాడరు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒకవేళ తీసుకొని వచ్చి మాట్లాడిస్తే తప్ప వాళ్ళు ఆ గ్రామ పరిస్థితులు పూర్తిగా చెప్పలేరు. అలాంటిది ఒక కొత్త వ్యక్తి ఒక విలేజ్లకు పోగానే నేను ఎక్కడ వేసినా అని చెప్పనీకైతే ఉండదు. కాబట్టి ఇందులో అనేది నా లెక్క ప్రకారం అయితే యాక్యురసీ ఉండదు. ఐఎమ్ షూర్. ఎంత పర్సెంటేజ్ నమ్మొచ్చు? వాళ్ళు ఓవరాల్ గాలి ఎటువైపు ఉంది అని మాత్రమే చెప్పగలుగుతారు తప్ప ఎగ్జాక్ట్ ఇంతే అని చెప్పలేరు. ఎందుకు అని అంటే లాస్ట్ టైం మనకు బహుశా టీఆర్ఎస్ వాళ్ళకు 85 స్థానాలు అంటే ఒక ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా బీజేపీకి 4 స్థానాలు ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం. ఈరోజు బీఆర్ఎస్ ఫ్రేముల్లో లేకుండా ఎందుకు పోయింది అని అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయన్న. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి కేవలం జాతీయ పార్టీల ఎన్నికలుగా చిత్రీకరించబడినాయి. ఎందుకు అని అంటే రాహుల్ గాంధీ అనేట ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిండు ఎన్నికల్లో. ఈ మోడీ అనే ఈ బీజేపీ శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తున్నాము, రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అనే రాజ్యాంగం మీద ఎన్నికలు జరిగినాయి. కేవలం ఒక ఏదో బైబిలో భగవద్గీతను పట్టుకొని ప్రచారం చేసినట్టుగా జరిగింది సరేలే. కాబట్టి ఈ 2 అంశాలలో ఇక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉందో దీన్ని ఢీకొనలేకపోయింది. ఒక ఎన్డీఏ కూటమిలో లేకుండా ఉండడం, ఇటు మనకు ఇండియా కూటమిలో లేకుండా ఉండడం. ఇంకొకటి పార్లమెంట్ ఎన్నికలు అనగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షలను చెప్పే ఎన్నిక వాస్తవంగా. కానీ ఇది అటు కాకుండా జాతీయ పార్టీల ఎన్నికలాగా ఓన్లీ దేశ ఎన్నికలాగా జరగడం అనేది ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమాకు పోయారు జనాలు.
కాబట్టి కేవలం ఆ గాలి ఆ వేవ్ ఎట్ సైడ్ ఉంది అని చెప్పగలిగారే తప్ప జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్. ఆ ప్రాబబిలిటీ అనేది వీళ్ళు చెప్పేది తక్కువ ఉంటుండొచ్చు కాక. అందుకే అంటున్నాను నేను ఎంత పర్సెంటేజ్ నమ్మొచ్చు నేను 100% పనిచేస్తా అంటారు కదా అట్లా 10% కూడా 100%లో నమ్మలేము. ఆ గాలిని మీరైనా నేనైనా ఒక 10 రోజులు గ్రౌండ్లో తిరగగలిగితే మనం చెప్పగలుగుతాం. ఎందుకు అనంటే ఇది క్యాచ్మెంట్ ఏరియా పెద్దదన్న. ఒక 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. పెద్ద కాంప్లెక్స్ ఏరియాలో మీరు 7, 2 అని అంటే మీరు ఒక ఎక్కువ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 2 లక్షల ఓట్లు ఉంటాయి. ఒక 7 అసెంబ్లీలు ఉన్న దగ్గర 14, 15 లక్షల ఓట్లలో 15 లక్షల ఓట్లలో మీరు 2000 మంది శాంప్లింగ్ తీసుకొని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అనేది నా క్వశ్చన్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఏవైతే సంస్థలు ఉంటాయో వీటిని అన్నిటినీ ఈ రాజకీయ పార్టీలు నడిపిస్తూ ఉంటాయి. వీటి వెనకంగా ఉండి డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తూ ఉంటారు. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీకి ఈ సర్వే సంస్థలు ఉన్నాయి. వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా వీటి రిజల్ట్స్ ఉంటుంది తప్ప యాక్యురసీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంది అనేది వీళ్ళకైతే తెలియదు. ఆ వేవ్ ఎవరైనా చెప్పగలుగుతారు, వాళ్ళు చెప్పడం కాదు. రేపు ఒక ఆయనది సపోజ్ ఈయనది కరెక్ట్ అయింది అనుకోండి, ఈయన నేను లాస్ట్ టైం చెప్పిందంతా నాదే కరెక్ట్ అయిందని ఈయన చెప్తాడు. ఈయనది తప్పు అయింది అనుకోండి, ఈయన అసలు నిలబెట్టాడు. ఇక మీరు మేజర్గా ఉన్నటువంటి ఆరామస్థాన్ లాంటి వాళ్ళు కూడా అక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, జరిగిన ఏపీలో భారీ ఎత్తున బెట్టింగ్ ప్రపంచం నడుస్తూ ఉంది. కేవలం ఈ సర్వే సంస్థలను నమ్ముకొని బిలీవ్ మీ ఆర్ నాట్ ఒక 2000 కోట్ల పైచిలకు బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయంట. ఈ బెట్టింగ్ మాఫియా వెనక ఈ సర్వే సంస్థలు ఉంటాయి, రాజకీయ పార్టీల వెనక ఈ సర్వే సంస్థలు ఉంటాయి. కానీ ప్రజల నాడి పట్టనే పట్టవు, పట్టుకోలేవు కూడా. ఆ వేవ్ని ఎవరైనా చెప్పగలుగుతారు. మీరు ఇక్కడ స్క్రీన్ పెట్టుకొని మీరు కూడా చెప్పొచ్చు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక 10 మందిని అడిగారు అనుకోండి, మీరు కూడా చెప్పగలరు. 17 అసెంబ్లీలే కదన్న, ఈజీగా చెప్పొచ్చు వేవ్ ఏం జరుగుతుంది, ఎటు పోతుంది అనేది. కానీ మేజర్గా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో ఫేడ్ అవుట్ అయిపోయింది ఎన్నికల్లో నుంచి. వీళ్ళు ఏ టైమింగ్లో చేసిర్రో తెలియదు కదా. అదే రోజు ఎగ్జిట్ పోల్ రోజే చేసిర్రా, చేసినటువంటి టైము ఇట్లా వేరియేషన్ ఉంటుంది అన్న. అలాంటి అప్పుడు ఒకవేళ యాక్యురసీ నిజంగా ప్రజల నాడి వీళ్ళు ప్రజల నాడి కోసం కంటే ఎక్కువ రాజకీయ పార్టీలని సంతృప్తి పరచడానికే చేస్తారు కదా. ఇక్కడ చూడండి న్యూస్ 18 అంట ఎంఐఎం కూడా ఓడిపోవచ్చు అని ఛాన్స్ హైదరాబాద్లో 0-1. అంటే అదే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఎక్స్పెక్టెడ్ పోల్స్ కాబట్టి ఇంత నుంచి ఇంత అని ఈజీగా చెప్పొచ్చు కదా అని నేను అంటాను. కానీ ఇవే ఫలితాలు అనుకొని నమ్మే స్థితిలో ఈరోజు ఎక్కువ మీడియా ఎక్కువ కావడం అనుకోండి, కేవలం మన ఏమంటారు కుండలు ఉడికేది నోట్లోనే ఉడకాలని చూసే ఆ జనాల అత్యుత్సాహమే కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే వీటికన్నిటికీ మార్కెట్ జరుగుతుంది. ఇంతకుముందు అవన్నీ లేవన్న. మనం నిజంగా న్యూస్ పేపర్లో ఏదైతే ఉన్నదో అలాంటప్పుడు మీకు కౌంటింగ్ అయిన తర్వాతనే దాని మీద చర్చలు జరిగేది. కేవలం ఎలక్షన్ అయిపోగానే దీని మీద ఒక పెద్ద మాఫియా, పెద్ద మార్కెట్, రాజకీయ పార్టీల బెట్టింగ్ అనుకోవచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నటువంటి ఒక ఇది. కాబట్టి ఈ సంస్థలన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళ వెకిలి చేష్టలు అనేవి మనకి ఎప్పుడు బయటపడతాయంటే వీళ్ళ కాల్ డాటాలు, వీళ్ళ వాట్సాప్ చాట్లు, వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా ట్రేస్ చేయాలి ఎలక్షన్ కమిషన్. చేసినప్పుడు వీళ్ళు దీని వెనకాల ఎన్ని వందల కోట్లు దండుకున్నారో తెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అందరికీ అవసరం కదా. సరే ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ ఏమైనా జరగవచ్చు, కానీ ఇప్పుడు జనము ఇంట్రెస్ట్ చూస్తున్నారు. పార్టీలు కూడా అసలు ఓట్లు ఎవరికి ఇచ్చినా తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి అన్ని పార్టీలు. ఎందుకంటే ఎలక్షన్ అంటేనే 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళకి కొంత ఇచ్చి చేపిస్తే దాని తప్పే ఉంది. ఇది వాళ్ళ తప్పేం లేదు, ఖర్చులో ఒక భాగం అనుకుంటారు పార్టీ ఖర్చు. 100 కోట్లు ఒక ఎమ్మెల్యే అనేవాడు ఖర్చు పెట్టగలిగితే 5 నుంచి 10 కోట్లు ఈ సర్వే సంస్థలకు ఇచ్చే చేయించుకుంటున్నారన్న. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నది ఈ జనాల యొక్క మానసిక స్థితి, రాజకీయ పార్టీల యొక్క అత్యుత్సాహం, వీటన్నిటి మీద ఆధారపడి వీళ్ళు మార్కెట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం ఒక 2 రోజులు మాట్లాడుకోగలుగుతాం, 4వ తారీఖు సాయంత్రం తర్వాత ఇవి ఇట్లా చెప్పిండు అని అంటే ఇందులో ఎవరైతే ఒక్కళ్ళు వచ్చినాయో ఆ ఒక్కళ్ళదే పెడతావు, మిగతా వాటిని డెలీట్ చేసి అప్పుడు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ అయింది అని అంటాం. ఎందుకు అని అంటే మరి 10 మంది చెప్పినప్పుడు ఆ 10 మందిలో కనీసం ఒకరితో ఇద్దరితో అయితే కరెక్ట్ అవుతాయి కదా. దాన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కు మార్కెట్ చేసుకుంటారు. ఒకవేళ లాస్ట్ టైం రానటువంటి ఏదైతే సర్వే ఉంటుందో ఆ సంస్థ వాళ్ళు బల్లగుద్ది చెప్పలేకపోతారు. ఖచ్చితంగా మేము చెప్పిందే కరెక్ట్. ఛత్తీస్గఢ్లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు 90% సర్వే సంస్థలన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ వచ్చింది. అవును,
ఒక 10% చిన్న చిన్న సంస్థలు చెప్పింది నిజమైంది. అవును. పెద్ద సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు చెప్పిన ఫెయిల్ అయిపోయింది ఛత్తీస్గఢ్లో. అవును. ఈ ఈ సర్వే సంస్థలు అందుకే అంటున్నాను. ఓన్లీ ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే ఉంటది. కాబట్టి మన యొక్క మానసిక బలహీనత వాళ్ళకు ఒక ఉపాధి మార్గంగా అవుతున్నది. ఎందుకనంటే నేను అడిగాను కొంతమందిని. అసలు మీరు 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు? 5 సంవత్సరాల్లో ఏం ఎలక్షన్ చేస్తారు అయిపోయినాక ఏం వీళ్ళంతా? చేస్తారు నిజంగా? నేను అడిగిన ఆ క్వెషన్. ఆ, ఇద్దరు ముగ్గురు సంస్థ వాళ్ళని అడిగినుంటే. అసలు ఏం చేస్తారు మీరు ఈ 5 నెలలు పనిచేసి మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా! ఏం చేస్తారు అనంటే ఈ విధంగా ఏదైతే బ్లాక్ మనీ వీళ్ళకి వస్తదో దాని ద్వారా రకరకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళా లైమ్ లైట్‌లోకి వస్తారన్నట్టు. ఇదొక పెద్ద అసలు ఇవి అథెంటికేషన్‌గా తీసుకోవద్దు. ప్రభుత్వం కూడా అసలు ఎథికల్‌గా తప్పు ఇవి. సర్వేలు ఎందుకు చేయాలి? కానీ ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, ఎగ్జిట్ పోల్స్ మీరు చేసుకోండి, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు అంటే దానికి ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు చెప్పింది అనంటే వీళ్ళ సర్వేలు ఏవైతే ఉన్నాయో తర్వాత జరిగే పోలింగ్ మీద ఎఫెక్ట్ పడొద్దు అనే ఉద్దేశంతో చెప్పింది తప్ప ఇయ్యొద్దు ఇయ్యాలి అనేది Authentication కాదు. కాదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. ఏ విధంగా అయితే ఎలక్షన్ ఖర్చుకు ఈ ఒక ఎమ్మెల్యే 40 లక్షలే ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీ ఇంతే ఖర్చు పెట్టాలని ఏదైతే పరిధులు ఉన్నాయో ఈ ఈ సర్వే సంస్థల మీద ఒక రకమైనటువంటి బాడీని వేసి వీటిని అదుపాజ్ఞల్లో పెట్టకపోతే ఇలాంటి ఏదైతే చిల్లర బెట్టింగ్ మాఫియా ఉందో ఇది చెలరేగిపోయి కొన్ని వేల మంది కాపురాలు ఖరాబ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ ముఖేష్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఎనీవే సర్వే సంస్థల వ్యవహారం ఇది. సర్వేలన్నీ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా, ఏదో పార్టీ అండర్లో పనిచేసిన సర్వే సంస్థలే ఎక్కువగా ఉంటాయి. వాటిని నమ్మాల్సిన అవసరం లేదనేది ముఖేష్ గారి అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.